ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత పాన్ ఇండియా స్టార్స్ మధ్య క్లాష్ అంటే పాన్ ఇండియా షేక్ అయిపోతోంది. పైగా ఆల్రెడీ క్లాష్ కు దిగిన స్టార్స్ మరోసారి క్లాష్ కు దిగితే ఈసారి ఏం జరగనుంది అనే క్యూరియాసిటీ మొదలవుతుంది. ఇంతకీ ఎవరా ఇద్దరు స్టార్ హీరోలు? మళ్ళీ ఎప్పుడు క్లాష్ కు దిగుతున్నారు? సరిగ్గా 2 ఏళ్ల క్రితం నాటి సంగతి. అప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ రిలీజ్ అయింది. డిసెంబర్ 22న రెబల్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. దీనికంటే ఒక రోజు ముందు బాలీవుడ్ లో షారుఖ్ నటించిన డంకీ మూవీ రిలీజ్ అయింది. ఈ క్లాష్ వల్ల 2 సినిమాలు చాలా వసూళ్లు కోల్పోవలసి వచ్చింది. ఇప్పుడు మరోసారి షారుఖ్ వర్సెస్ ప్రభాస్ బాక్సాఫీస్ వార్ జరగబోతోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సీతారామం దర్శకుడు హను రాఘవ్ పూడి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని ఆగస్టు 15 వీకెండ్ న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే టైంలో షారుఖ్ నటిస్తోన్న న్యూ మూవీ కింగ్ రిలీజ్ కానుందని ప్రచారం మొదలైంది. పఠాన్ కాంబినేషన్ లో వస్తోన్న మూవీ ఇది. అందుకే మరోసారి కింగ్ వర్సెస్ రెబెల్ క్లాష్ పాన్ ఇండియా షేక్ అవుతోంది. ఈసారి దీపావళికి 3 తెలుగు చిత్రాలు రిలీజ్ అవుతున్నా తమిళం నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమా డ్యూట్ పై కూడా చాలా అంచనాలున్నాయి. అందుకు కారణం ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 2 చిత్రాలతోనే చాలా క్రేజ్ తెచ్చుకున్నాడు. అందుకే డ్యూట్ తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్నది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. మరోవైపు తాను నటించిన సినిమాల్లో ఒక మూవీకి సీక్వెల్ లాక్ చేశాడు యంగ్ హీరో. 3 ఏళ్ల క్రితం రంగనాథన్ అనే పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ అంటే టాలీవుడ్ కోలీవుడ్ యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే క్రేజ్ రావడానికి సగం కారణం అతని మొదటి చిత్రం లవ్ టుడే. లవ్ టుడేకు ప్రదీప్ రంగనాథన్ దర్శకుడు మాత్రమే కాదు, రైటర్ కూడా. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ గురించి ఆలోచిస్తున్నాను అంటూ డ్యూట్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. లవ్ టుడేను 5 కోట్లు పెట్టి తీస్తే 105 కోట్లు వచ్చాయి. పైగా తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయింది. ఇలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ప్రదీప్ కెరీర్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ గా మారినట్లే లెక్క. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఫిలిం ఆల్రెడీ ఫ్యామిలీ మూవీ అని ప్రొడ్యూసర్స్ కన్ఫర్మ్ చేసేశారు. పైగా త్రివిక్రమ్ ఆ అనే అక్షరంపై ఉన్న సెంటిమెంట్ ఈ మూవీకి రకరకాల టైటిల్స్ ను ఫిక్స్ చేస్తోంది. రోజుకో టైటిల్ పుట్టుకొస్తోంది. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న టైటిల్ మాత్రం విక్టరీ ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. 30 ఏళ్ల క్రితం వెంకటేష్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కానీ అబ్బాయి గారు సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే త్రివిక్రమ్ కొత్త చిత్రానికి అబ్బాయి గారు 60+ అనే టైటిల్ అనుకుంటున్నారట. సో దట్ విక్రమ్ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కదా అంటున్నారట. ఈ సినిమాపై రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. గతంలో వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం లాంటి టైటిల్స్ కూడా బయటికి వచ్చాయి. టైటిల్ సంగతి ఎలా ఉన్నా త్రివిక్రమ్ మాత్రం మరోసారి ఒక ఇంటి చుట్టే కథను నడిపే అవకాశాలు ఉన్నాయట. త్రివిక్రమ్ సినిమాల్లో కథ పాత్రలతో పాటు ప్రత్యేకంగా కనిపించే ఇంటికి కూడా క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు వెంకీ మూవీకి ఆ సెంటిమెంట్ మరోసారి రిపీట్ చేస్తున్నాడు మాంత్రికుడు. అల్లు అర్జున్ కొత్త సినిమా డైరెక్టర్ అట్లీ స్పీడ్ గురించి తెలిసిందే. అడిగినంత రెమ్యునరేషన్, చేతి నిండా బడ్జెట్ ఇస్తే చాలు జెట్ స్పీడ్ లో సినిమాలు తీసేస్తాడు. అందుకే బన్నీతో మూవీ తర్వాత వెంటనే మరో పాన్ ఇండియా హీరో డేట్స్ లాక్ చేశాడని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే మాత్రం రాకీ భాయ్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ అన్నట్లే లెక్క. KGF 2 తర్వాత ప్రస్తుతం యష్ చేతిలో 2 చిత్రాలున్నాయి. ఒకటి టాక్సిక్ మూవీ, మరొకటి రామాయణం. ఇవి 2 రానున్న 2 ఏళ్లలో ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. వీటి తర్వాత చేయాల్సిన ప్రాజెక్ట్ ను మాత్రం రాకీ భాయ్ అప్పుడే ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ తో మూవీని తెరకెక్కిస్తున్నాడు అట్లీ. దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ ను హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడని ప్రచారం సాగుతోంది. 2027లో ఈ సినిమా రిలీజ్ కానుంది. బన్నీతో మూవీ తర్వాత అట్లీ వెంటనే యష్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను తెరకెక్కించనున్నాడట. ఇందుకు సంబంధించిన స్టోరీ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిందట. చాలా ఏళ్లుగా మెగా ఫ్యాన్స్ ఒక మల్టీ స్టారర్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఆ మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ కావాలి అనుకుంటున్నారు. మల్టీ స్టారర్ అయితే సెట్ అవుతోంది, కానీ బ్లాక్ బస్టర్ మాత్రం అంది రావటం లేదు. కానీ ఈసారి మాత్రం ఆ లోటును తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు మెగా హీరోలు. రామ్ చరణ్ నటించిన మగధీరలో గెస్ట్ రోల్ చేశాడు మెగాస్టార్. రామ్ చరణ్ నటించిన మరో చిత్రం బ్రూస్ లీలోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాడు చిరు. ఆ తరువాత చిరు కంబ్యాక్ మూవీలో ఫాదర్ తో కలిసి సన్ అదిరిపోయే స్టెప్పులేశాడు. ఇక కొరటాల మేకింగ్ లో చిరు నటించిన ఆచార్యలో కీలక పాత్రలో కనిపించాడు చరణ్. నిజానికి ఆచార్యపై చాలా అంచనాలు కనిపించాయి. మెగా హీరోలు ఇద్దరూ కలిసి నటించడంతో బ్లాక్ బస్టర్ కొడతారని ఆశపడ్డారు అభిమానులు. కానీ ఈ సినిమా
సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో ఇప్పట్లో చిరు, చరణ్ కలిసి నటించే అవకాశాలు లేవు అనుకుని ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఇప్పుడు చిరు, చరణ్ కలిసి మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్శకుడు ఎవరు, ఎవరి బ్యానర్, ఈ వివరాలన్నీ తెలియాల్సి ఉంది. మెగాస్టార్ నటించిన సైరాలోనే చరణ్ ఒక కీ రోల్ చేయాల్సింది, కానీ అప్పుడు కుదరలేదు. ఈసారి మాత్రం వీరిద్దరూ భారీ ప్రాజెక్టు కోసం చేతులు కలపబోతున్నారనేది సమాచారం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.